ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అందరు మహిళలకి నా శుభాకాంక్షలు. చెప్పాలంటే నేను మహిళలు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్. మనం ఓన్లీ డిటర్మినేషన్తో బయటికి రావాల్సి ఉంది అంతే. ఇప్పటికే చాలా మంది కాన్ఫిడెంట్గా దే ఆర్ మార్చింగ్ అహెడ్ ఇన్ దేర్ పర్టికులర్ ప్రొఫెషన్స్. నా కోరిక ఏమంటే ఈ ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్లో ఎవరైతే దే ఆర్ మార్చింగ్ అహెడ్ వాళ్ళు ఎవరు వెనక ఉండే వాళ్ళ మహిళలకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తే వి ఆల్ విల్ రీచ్ అవర్ గోల్స్ వెరీ ఈజీ. నా డిటర్మినేషన్ ఏమంటే విమెన్ ఎవరికి లెస్ కాన్ఫిడెన్స్ ఉందో, అంటే చాలా మంది ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు, చాలా క్రియేటివ్గా ఉన్నారు, కానీ దీన్ని ఎలాగ బయటికి రావాలి, ఎలాగా నేను నన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటే ఇంట్లో కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మహిళలకి నేను చాలా ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి మంచి దారులు చూపించి నా వల్ల ఎంత సహాయం నేను చేస్తున్నాను. నేనేం ఆర్గనైజేషన్ రన్ చేయటం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇంటూ కల్చరల్స్. కానీ నాకేమంటే నో విమెన్ షుడ్ ఫీల్ రిపెంట్ దట్ తనకుండే టాలెంట్ బయట నేను తీసుకురాలేదు, నేను బయట వరల్డ్కి వచ్చి నాదే అంటూ ఒకటి చూపించుకోలేదని ఆ ఫీలింగ్ ఎవరి దగ్గర ఉండకూడదని చెప్పేసి నా ఒక కోరికతోనే నేను అందరికీ నా వల్ల ఎంత సహాయం చేస్తుంటాను. సో ఇది నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్క మహిళలు ఒక మంచి మనసుతో మన నేబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ గ్రాండ్ మదర్స్ అయినా కానీ అందరికీ ఒక కోరిక ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ కోరిక మీ వల్ల ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి కౌన్సిల్ చేసి వీలైతే మీకు ఏది తోస్తుందో ఆ హెల్ప్ అనేది మనం ఒకరికొకరికి చేసుకుంటూ ఉంటే మన దేశం ఇంకా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ and we all are blessed to be born in this beautiful country. Thank you.